హలో సార్, నమస్తే. నమస్తే. సార్, సో ఎన్టీఆర్ ట్రస్ట్ మ్యూజికల్ ఈవెంట్‌కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు 50 లాక్స్ ఇచ్చారు. సో అదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అంటే 1500 టికెట్ తీసుకోవద్దు అన్నందుకు ఆయన 50 లాక్స్ ఇచ్చి ఆ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను వదలను, ఆయనతో పాటు ఉన్న సెక్యూరిటీని కూడా నేను వదలను, అధికారులు ఎవ్వరున్నా కానీ వాళ్ళందరూ కూడా టికెట్ తీసుకోవాల్సిందే, రావాల్సిందే అని అన్నారు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 50 లాక్స్ ఇచ్చారు అని అంటే కనుక చాలా గ్రేట్ అనిపిస్తుంది. అది వేరే వాళ్ళు ఎవరైనా ఇలాంటి కార్యక్రమం చేస్తే చాలా గ్రేట్ అని మీడియా వేణోళ్ళ పొగిడేది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద వితరణ, ఇంత పెద్ద సహాయ కార్యక్రమంలో ఇంత పెద్ద విరాళం ఇస్తే కూడా దానికి పెద్దగా మీడియాలో కూడా రాకపోవడం అనేది శోచనీయమని నేను అనుకుంటా. ఎందుకంటే మీడియా కూడా అనుకుందేమో పవన్ కళ్యాణ్ కదా ఇస్తాడులే అన్నట్టుగా తయారైంది. పవన్ కళ్యాణ్ కదా ఇస్తాడు, ఎందుకు ఇయ్యడు? పవన్ కళ్యాణ్ ఇస్తాడు, అదేదో ఆయన బాధ్యతలాగా. జనరల్ గా అంటే ఇప్పుడు పొలిటికల్ గా ఆయన రాకముందు కూడా ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది అన్నా కానీ ఆయన ఇచ్చేస్తారు అన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఇది కామన్ అది మన బాధ్యత కాదా? మనం మంచిని మనం మైక్లో చెప్పాల్సిన బాధ్యత లేదా మనకి అంటా నేను. సో మీడియా కవరేజ్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదండి. ఇవాళ సామాజిక మాధ్యమాలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు ఇస్తానన్న ఆ మాట విపరీతంగా వైరల్ అవుతుంది. సో ప్రతి ఒక్కడికి మొబైల్ ఉన్న ప్రతి ఒక్కడు చూశాడు. కానీ నిజంగా చెప్పండి, ఇదే కనుక ఈ సామాజిక మాధ్యమాలు లేకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ గారి మంచితనం కూడా అంత ఎలివేట్ అయ్యేది కాదు కదా. అదే నా పాయింట్ అదనమాట. సో ఇవాళ కూడా మనం దీని గురించి మాట్లాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మనం మాట్లాడుకుంటాం. సార్, అయితే ఈ ఈవెంట్ గురించి తెలియని వాళ్ళకి ఒక 2 లైన్స్లో మీరు అసలు ఈవెంట్ దేనికి కండక్ట్ చేశారో, ఆ డబ్బులు ఎందుకు ఇచ్చారు అనేది చెప్తే కనుక బాగుంటుంది. తలసేమియా బాధితులు అంటే వాళ్ళ క్రమం తప్పకుండా రక్తం ఇవ్వాల్సి వస్తుంది. ఆ రక్తం ప్రతి ఒక్కళ్ళు క్రమం తప్పకుండా నెల రోజులు, 2 నెలలు, 3 నెలలకి వాళ్ళకి రక్తం మారుస్తూ ఉండాలి. సో అలాంటి వాళ్ళకి ఎవ్రీ మంత్ రక్తం తీసుకునే అంత శక్తి ఉండదు కదండి. ఇప్పుడు రెడ్ క్రాసు, చిరంజీవి బ్లడ్ బ్యాంకు, ఎన్టీఆర్ ట్రస్ట్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ కూడా ఉంది. సో ఈ బ్లడ్ బ్యాంకులు కూడా మీకు రక్తాన్ని శుద్ధి చేయాలంటే, రక్తం తీసుకున్న తర్వాత దాన్ని ప్యూరిఫై చేసి మళ్ళీ ఇంకొకరికి ఎక్కించాలంటే ఆ ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్కి డబ్బులు ఖర్చు అవుతాయి. దానికోసం ఒక యంత్రాంగం ఉంటుంది, దానికోసం డెఫినెట్ ఖర్చు అవుతుంది. ఇలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు రక్తం ఉచితంగా ఇవ్వచ్చేమో. ఉచితంగా ఇస్తే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే రక్తం ఉచితంగా ఇస్తున్నారు, చిరంజీవి రక్తం అమ్ముకున్నారు, ఇట్లాంటి దుర్మార్గమైన కామెంట్లు పాస్ చేస్తూ ఉంటారు. సో అంటే మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉందనుకోండి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ రక్తం అమ్ముకుంటుంది అనరు, రెడ్ క్రాస్ రక్తం అమ్ముకుంటుంది అనరు, చిరంజీవి మాత్రం రక్తం అమ్ముకుంటున్నాడు అంటారు. ఇంత దుర్మార్గమైన కామెంట్లు పాస్ చేస్తాం చూడండి. సో అంటే ఆయన చులకన, ఆయన ఏమైనా అనొచ్చు అని అనుకుంటారు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రక్తం ఉచితంగా నేనో ఉచితంగా ఇచ్చినంత మాత్రాన అది నేరుగా వేరే వాళ్ళకి ఇచ్చేయలేదు. దాన్ని ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసిన తర్వాతనే సంబంధికులు ఎవరికైతే అవసరం ఉన్నదో అవసరం ఉండే వాళ్ళకి దాన్ని ఇస్తారనమాట. చాలా వరకు రక్తాన్ని ఈ తలసేమియా బాధితులకు అన్ని బ్లడ్ బ్యాంకులన్నీ కూడా ఉచితంగానే ఇస్తాయి. కానీ ఉచితంగా ఇవ్వాలన్నా కానీ మీ ప్రాసెస్కి అయ్యే ఖర్చు ఒకటి ఉంటుంది కదా, దానికి మరి డబ్బులు ఖర్చు అవుతాయి కదా. ఎంతమంది ఒక వ్యక్తి లేకపోతే ఒక వ్యవస్థ మొత్తం పెట్టుకోలేదు కదా. అందుకోసం ఇవాళ తలసేమియా బాధితులకు రక్తాన్ని ఉచితంగా ఇవ్వటానికి అయ్యే ఖర్చు కోసం ఒక ఈవెంట్ నిర్వహించారు ఆ బాధితుల కోసం. సో తమన్ నేతృత్వంలో మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. ఆ కాన్సర్ట్కి ప్రతి ఒక్కరు కూడా 1500 రూపాయలు చెల్లించి టికెట్ తీసుకుని వెళ్ళాలి. సో ఈవెన్ మీరన్నా ఇంతకుముందు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు కూడా 1500 రూపాయలు పెట్టి టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆమె చెప్పారు, అందరూ ఎవ్వరు కూడా టికెట్ లేకుండా ఎవరిని కూడా రికమెండేషన్స్ లేవు, ప్రతి ఒక్కరు టికెట్ తీసుకొని రావాల్సిందే అని. పవన్ కళ్యాణ్ గారు అడిగితే పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఏం వద్దులేండి, పవన్ కళ్యాణ్ గారు వస్తే చాలన్నారట. నన్ను ఇలా అన్నారు, నేను టికెట్ తీసుకోకుండా నేను ఎలా వస్తాను, అందుకే 50 లాక్స్ డొనేషన్ ఇస్తున్నాను అన్నాడు. 1500 అడిగితే 50 లక్షలు ఇచ్చిన మహానుభావుడే అయినా బహుశా అందుకే పిలిచారేమో అని కూడా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇది కొత్త కాదండి. ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన దగ్గర మనం పురాణాల్లో, ఇతిహాసాల్లో మనం చూస్తాం. కర్ణుడు చేతికి ఎముక లేనట్టుగా దాన ధర్మాలు చేస్తాడని. ఆ తర్వాత రంతిదేవుడని భాగవతంలో ఉంటుంది. రంతిదేవుడని ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు కూడా ఆయన అడిగిన వాడికి లేదనకుండా దాన ధర్మాలు చేసేవాడట. సో ఒక సందర్భంలో ఆయన భోజనం చేద్దాం, 4 రోజులు ఉపవాసం ఉండి భోజనం చేద్దామని తీసుకున్నప్పుడు ఆ భోజనంలో ఎవరో వచ్చి అడిగితే సగభాగం ఇచ్చేశాడు. మళ్ళీ ఇంకొకళ్ళు వస్తే దాంట్లో సగభాగం ఇచ్చేశాడు. చిన్నప్పుడు మాకుండేది ఆ రంతిదేవుడు పాఠం ఉండేది మేము చదువుకునే రోజుల్లో. సో అట్లా మనం కర్ణుడిని, రంతిదేవుడిని చూసినట్టుగా ఇవాళ ఈ కాలంలో పవన్ కళ్యాణ్ లాంటి ఒక మహోన్నతమైన వ్యక్తిని మనం చూస్తున్నాము అని మనం చెప్పుకోవచ్చు. ఇవాళ
ఎందుకంటే ఆయన మొత్తం కెరీర్లో 100 కోట్ల వరకు వితరణ చేశారు. 100 కోట్ల రూపాయలు. ప్రకృతి విపత్తు వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి బాధ వచ్చినా, ఎవరికి కన్నీళ్ళు వచ్చినా తుడవడానికి ఆయన మొదట ఉంటాడు. సో మీకు ఏ ప్రకృతి విపత్తు వచ్చినా ముందుగా ప్రకటన వచ్చేది పవన్ కళ్యాణ్ గారి నుంచి. అలవోకగా ₹1,00,00,000, 50 లక్షలు అలవోకగా ఇలా దాన ధర్మాలు చేస్తాడు ఆయన. సో మనం చూసాం వరద బాధితుల కోసం ఎంత సహాయం చేశాడు ఆయన. దాదాపుగా 6 కోట్ల రూపాయలు సహాయం చేశాడు ఆయన. తెలంగాణ ప్రభుత్వానికి ₹1,00,00,000 ఇచ్చాడు విరాళం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ₹1,00,00,000 ఇచ్చాడు విరాళం. 400 గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి 1,00,000 చొప్పున, గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క గ్రామానికి ₹1,00,000 చొప్పున 400 పంచాయతీలకు ₹4 కోట్ల ఇచ్చాడు. మొత్తం ₹6 కోట్ల విరాళం ఆయన ఒక్కడే ఇచ్చాడు. సో ఇవాళ ₹50 లక్షల ఈ తలసేమే బాధితులంటే 50 లక్షలు ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళనియండి ఏదో ఒక విరాళం ప్రకటిస్తూనే ఉంటాడు. సో ఇవాళ తమిళనాడులో గుళ్ళకు సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలంటే వీలైతే ప్రభుత్వాధ్వర్యంలో పరిష్కరిద్దాం, వీలు కాకపోతే సొంత నిధులతోనైనా చేయిస్తానని హామీ ఇచ్చేసి వచ్చాడు. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన వ్యక్తిత్వం వికసించడానికి ఆయన ఇలాంటి పనులే ఆయన ఇవాళ ప్రజల గుండెల్లో నిలబెట్టాయని మనం చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇంత కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇంత పడి చచ్చిపోతుంటారు అంటే ఇంత మంచి మనసు ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ అంటే ఇంత ఇష్టపడతారు. సో ఇవాళ రాజకీయ రంగంలో చూసిన, సినిమా రంగంలో చూసిన పవన్ కళ్యాణ్ లాగా స్పందించే హృదయం ఉన్న ఒక్క వ్యక్తిని మీరు చూపించండి. ఎవరు లేరు. కేవలం ఆంధ్రప్రదేశ్ అంటలే, నేను భారతదేశంలో తీసుకుంటే కూడా పవన్ కళ్యాణ్ లాగా స్పందించే హృదయం ఉన్న వ్యక్తి ఇంకెవరు లేరని కూడా మనం చెప్పొచ్చు. సో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం ఏంటంటే అంటే ఒక పరిపాలకుడు, మనసున్న పరిపాలకుడు వచ్చాడని చెప్పాలి, హృదయం ఉన్న పరిపాలకుడు వచ్చాడని చెప్పాలి. హృదయంతో చాలామంది బుర్రతో పనిచేస్తారు, మెదడును ఉపయోగించి మీకు పరిపాలన చేస్తారు. కానీ గుండెను ఉపయోగించి, అంటే మనసును ఉపయోగించి పరిపాలన చేసే ఒక ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. అందుకే 77 ఏళ్ళుగా ఒక గ్రామంలో కరెంటు లేకపోతే కేవలం ఒక 4 కుటుంబాలు మాత్రమే నివసించి ఒక తండ, దానికి కరెంట్ లేదు. 77 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి, ఇవాళకు కూడా చీకట్లో ఉంటారు. అలాంటి అక్కడ ఆ గ్రామంలో మీకు పవర్ తీసుకురావాలంటే కష్టమే, చాలా దూరం నుంచి లాగాల. కేవలం చాలామంది అధికారులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు మరి చేయలేకపోయారు, పవన్ కళ్యాణ్ ఎందుకు చేశారంటే వాళ్ళు బుర్రతో ఆలోచిస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత ఖర్చు అయ్యిద్ది, సో ఇంత ఖర్చు అవుద్ది. ఆ కుటుంబాలు 13 మంది ఎంతమంది ఉన్నారు, 4 కుటుంబాలు ఖాళీ చేసి ఇటు వస్తే సరిపోద్దిగా అనేవాళ్లే తప్ప వాళ్ళకి మనం నివసిస్తున్నారు కదా, వాళ్ళకి మనం పవర్ ఇద్దామన్న ధ్యాస ఎవరికి లేదు. ఆ పవర్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వగలిగాడంటే ఆయన మాత్రమే గుండెతో ఆలోచించాడు. మిగతా పరిపాలకులంతా బుర్రతో ఆలోచించారు, ఆయన గుండెతో ఆలోచించాడు. కాబట్టి ఆ రకమైన కార్యక్రమం చేయగలిగాడు. ఇవాళ వాళ్ళకి 77 ఏళ్ల తర్వాత వాళ్ళకి పవర్ వచ్చింది, లైట్ చూడగలిగారు, ఆనంద తాండవం చేస్తున్నారు వాళ్ళు. అలాగే అనేక గ్రామాలకి సో ఇట్లా డోలీ మూతలతో సాగే అనేక చోట్ల కోడ్లు వేశాడు. మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరగలేదు కదండి ఇలాంటి కార్యక్రమాలు ప్రియాంక గారు. మరి ఎందుకు జరుగుతున్నాయంటే డబ్బులు లెక్కేసే ప్రభుత్వాలే వచ్చినాయి, కానీ దానివల్ల మనకెంత ప్రయోజనం? ఈ 4 కుటుంబాలు ఓట్లను చూస్తాయి. రాజకీయ పార్టీలు, పరిపాలకులు చూసేది ఏంటి? ఓట్లు చూస్తాయి. ఈ 4 కుటుంబాల కోసం మనం ఎంత ఖర్చు పెట్టాలా, మహా అంటే వాళ్ళు ఓటైపోతే నష్టమే లేదులే కానీ ఓట్లు కాదు, మనుషులుగా చూసే ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. నేను ఈ మాట చెప్పడానికి ఒక విశ్లేషకుడిగా కూడా, నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా కూడా నేను గర్వపడుతున్నానని చెప్తాను. ఎస్, ఎందుకయ్యా ఇంత మోస్తున్నవాడిని ఎవరైనా అనుకోవచ్చు, మోయట్లా. మంచిని మనం కాకపోతే ఇంకెవరు చెప్తారండి? మంచిని మనం చెబితేనే కదా ఇంకొకటికి ఇన్స్పిరేషన్ వస్తుంది, ఇంకొకటి చేస్తాడు ఆ పని. పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల వరద బాధితుల కోసం విరాళం ఇస్తే ఇన్స్పైర్ అయ్యి పంచాయతీరాజ్ సంస్థ ఉద్యోగులంతా కూడా ₹1,00,00,000 విరాళాలు ఇచ్చారండి. మా ఒకరోజు వేతనం తీసుకోండి ఇచ్చి, పవన్ కళ్యాణ్ గారిని చూసి మేము ఇన్స్పైర్, మా ఒకరోజు వేతనం తీసుకొని అన్ని ఎన్జిఓ సంఘాలకు కదిలియండి. ఎక్కడి నుంచి వస్తుందండి ఇన్స్పిరేషను? ఇలాంటి వ్యక్తుల నుంచి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇది మనం తీరాల్సిన అంశము. అందుకే నేను ఇవాళ మీకు ఈ అంశాలన్నీ కూడా చెప్పాల్సి వచ్చింది.